అవినీతితో, అన్యాయాలతో, అక్రమాలతో కోట్లు సంపాదించానని విర్రవీగుతున్నావేమో. మిత్రమా, నీకు పుట్టిన పిల్లలు అంగవైకల్యంతో కానీ, లేదంటే అన్ని అవయవాలు బాగున్నా చెడు అలవాట్లకు బానిసయ్యి నాశనమయ్యాడు అంటే దానికి నువ్వే కారణం. నీ అవినీతి, అన్యాయాలు, అక్రమాలు, వాటి వల్ల నీ పిల్లలకు నీవు చేసిన పాపాల వల్ల నీ పిల్లలు శాపాలకు గురయ్యి ఎన్నో ఇబ్బందులు పడతారని గుర్తుంచుకున్నావా మిత్రమా? నీవు డబ్బు సంపాదించేటప్పుడు ఎన్ని అవకతవకలు, ఎన్ని అక్రమాలు, ఎంతమందిని ఇబ్బంది పెట్టి సంపాదించావు. కానీ ఆ డబ్బు నీ కోట్లు ఇస్తున్నాను నీ పిల్లలకని అనుకుంటున్నావు. కానీ మిత్రమా, ఎంత నువ్వు అన్యాయాలు, అక్రమాలు చేశావో, వాటికి ఎంతమందిని ఉసురు తీసుకొని ఆ డబ్బు సంపాదించావో, ఆ శాపనార్థాలు నీ పిల్లలకు తగులుతాయని ఆలోచించావా మిత్రమా?